గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం నిన్న ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి మనం నిన్న డిస్కస్ చేసాము. ఈ పారాగ్రాఫ్ వరకు మనం నిన్న డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనం ఈరోజు చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇది క్వాంటైజేషన్ అంటే ఏంటి. క్వాంటైజేషన్ అంటే ఎనర్జీ స్టేట్స్ ఆర్ క్వాంటైజ్డ్ అంటారు. ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ది మీన్స్ పార్టికల్స్ అన్నమాట. క్వాంటైజ్డ్ అంటారు ఎనర్జీ స్టేట్స్ అన్నమాట. ఎలిమెంట్స్ కానీ పార్టికల్స్ కానీ ఆటమ్స్ కానీ ఏవైనా సరే వాటికి ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. సో ఆ ఎనర్జీ స్టేట్స్ని క్వాంటైజ్డ్ అంటే ఏంటి, క్వాంటైజేషన్ అంటే ఏంటి అంటే ఏం రాశాడు చూద్దాం. క్వాంటైజేషన్ హ్యాస్ బీన్ కంపేర్డ్ టు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మన అర్థం చేసుకున్నట్టు చెప్తున్నాడు అనమాట. సో క్వాంటైజేషన్ హ్యాస్ బీన్ కంపేర్డ్ టు స్టాండింగ్ ఆన్ ఏ స్టేర్ కేస్. స్టాండింగ్ అనే స్టేర్ కేస్ అనమాట. అంటే మనకి డాబా పైకి ఎక్కడానికి మనకి మెట్లు ఉంటాయి కదా, ఇలా మెట్లు ఉంటాయి డాబా పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఈ మాలిక్యూల్స్ మన మెటీరియల్లో మాలిక్యూల్స్ తీసుకుంటే, లేకపోతే ఒక మెటీరియల్లో యాటమ్స్ తీసుకుంటే, ఆ యాటమ్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే అవి ఒక ఎనర్జీ స్టేట్ నుంచి వేరే ఎనర్జీ స్టేట్కి వెళ్ళాలి అంటే అవి ఏవంటే అవి వెళ్ళలేవు. అవి ఒక పర్టికులర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఒక పర్టికులర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ స్టేర్ కేస్ మీద ఒక మాలిక్యూల్ ఉంది, లేకపోతే ఒక యాటమ్ ఉంది. ఇంకో మాలిక్యూల్, ఈ యాటమ్ అనేది పైకి అంటే ఎక్సైట్ అవ్వాలి అంటే, కింద ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్ నుంచి పైకి వెళ్ళాలి అంటే అది ఇక్కడ మాత్రమే వెళ్ళగలదు, లేకపోతే ఇక్కడికి వెళ్ళగలదు. అంతేగాని ఆ ఎనర్జీ స్టేట్ మధ్యలో, అంటే దీనికి మధ్యలో ఏముంది, ఇది ఉంది, అక్కడ ఆగలేదన్నమాట అది. అంటే ఏంటంటే ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎనర్జీ అనేది ఇప్పుడు E=0 hν 2hν 3hν అనేసి ఉంది. ఈ 0కి hνకి మధ్యన చాలా ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. ఏంటిది 0.1 0.2 0.3 0.4 0.9 ప్లస్ 1hν వస్తుంది. తర్వాత 1.1 1.2 1.3 1.4 అలా 1.9 తర్వాత 2 వస్తుంది. తర్వాత అలాగే 2.1 2.2 అలాగే 3 వస్తుంది 4. అంటే ఈ మాలిక్యూల్ అనేది, లేకపోతే ఒక యాటమ్ అనేది ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి వెళ్ళడానికి దానికి సెలక్షన్ రూల్స్ అనేసి ఒక పర్టికులర్ ఒక ఇది ఉంటుందన్నమాట. అంటే రెస్ట్రిక్షన్ ఉంటుంది. సెలక్షన్ రూల్ అంటే ఏ ఎనర్జీ స్టేట్ కావాలంటే ఆ ఎనర్జీ స్టేట్కి ఆ మాలిక్యూల్ వెళ్ళిపోలేదు. ఓన్లీ ఫిక్స్డ్ ఎనర్జీ స్టేట్స్కి మాత్రమే అది వెళ్ళగలదు అనమాట. అంటే ఎయిదర్ అది 0 అయినా ఉంటుంది దాని ఎనర్జీ స్టేట్, లేకపోతే hν అయినా ఉంటుంది 1hν, లేకపోతే 2hν ఉంటుంది 3hν ఉంటుంది. అలా ఫిక్స్డ్ క్వాంటిటీ ఉంటుంది అనమాట ఎనర్జీ. అంటే ఒక మాలిక్యూల్ దానికి ఉన్నటువంటి ఎనర్జీ, అది ఏ ఎనర్జీ కావాలంటే ఆ ఎనర్జీ తీసుకోలేదు, కానీ అది ఒక రూల్ పాటించాలి. ఈ ఎనర్జీ స్టేట్ నుంచి అది వేరే ఎనర్జీ స్టేట్కి వెళ్తున్నప్పుడు అది 1hν కానీ, అంటే hν అని మనం నేను చెప్పుకున్నాం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో. hν అంటే ఏంటి, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రేడియేషన్ అనేసి మనం చెప్పుకుందాం. ఆ రేడియేషన్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ, లేకపోతే ఆ రేడియేషన్ ఇర్రేడియేట్ చేసేటటువంటి మాలిక్యూల్స్ కానీ, అవి ఒక ఎనర్జీ స్టేట్ నుంచి వేరే ఎనర్జీ స్టేట్కి వెళ్ళడానికి అవి ఫిక్స్డ్ ఎనర్జీ మాత్రం చూస్ చేసుకోగలవు. ఓకే, అంటే ఏమంటున్నాడు, క్వాంటైజేషన్ హ్యాస్ బీన్ కంపేర్డ్ టు స్టాండింగ్ ఆన్ ఏ స్టేర్ కేస్. ఓకే, ఏ పర్సన్ కెన్ స్టాండ్ ఆన్ ఎనీ స్టెప్స్ ఆఫ్ ఏ స్టేర్ కేస్. అంటే పర్సన్ అనేవాడు ఇక్కడ నుంచోగలడు, ఇక్కడ నుంచోగలడు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ ఆర్ హర్ టు స్టాండ్ ఇన్ బిట్వీన్ ద 2 స్టెప్స్. అంటే ఇక్కడ నుంచోలేడు అనమాట, లేకపోతే ఇక్కడ నుంచోలేడు, అంతే కదా. సో ద ఎనర్జీ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెట్, బట్ కెనాట్ టేక్ ఆన్ ఎనీ వాల్యూస్ బిట్వీన్ దెమ్. అంటే 0 కానీ ఒక మాలిక్యూల్ ఉంటే, లేకపోతే ఒక యాటమ్ ఉంటే,
లేకపోతే ఒక పార్టికల్ ఉంటే అది ఎనర్జీని ఎలా తీసుకుంటుంది? తీసుకుంటే జీరో దగ్గర ఉంటుంది, అసలు ఎనర్జీ ఉండదు, జీరో స్టేట్ ఉండదు, ఫస్ట్ ఎనర్జీ స్టేట్ ఉండదు, జీరో. లేకపోతే అది హెచ్ న్యూ ఎనర్జీ స్టేట్ కలిగి ఉంటుంది, లేకపోతే 2H న్యూ ఎనర్జీ స్టేట్ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం భోజనం చేస్తున్నాం, మన చేతిలో ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ మన చేతిలోకి భోజనం అనేది, అన్నం అనేది సరిపోతుంది అనమాట. కానీ నేను చిన్న ముద్ద తింటాను అంటే అలా మాలిక్యూల్ తీసుకొని చిన్న ముద్ద తినడం కుదరదు అనమాట. లేకపోతే 1.5 ముద్ద తింటాను, అది కూడా కుదరదు అనమాట. తింటే ఒకటి తినాలి, లేకపోతే అసలు ఏం తినకూడదు, జీరో. లేకపోతే ఒకటి తినాలి హెచ్ న్యూ, లేకపోతే 2 తినాలి 2H న్యూ, లేకపోతే 3 తినాలి 3H న్యూ, అలా అనమాట. అలా ఆ మాలిక్యూల్కి లేకపోతే ఆ పార్టికల్కి రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ రెస్ట్రిక్షన్ని సెలక్షన్ రూల్స్ అంటారనమాట. సో అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్పాడనమాట. ఇది స్పెక్ట్రోస్కోపీలో మనకి ఈ టాపిక్ వస్తుందన్నమాట. సెలక్షన్ రూల్స్ అనేవి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన టాపిక్ అనమాట. సో స్పెక్ట్రమ్, లైన్ స్పెక్ట్రమ్, బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేసి మనకి ముందు మనకు కనిపిస్తుంది, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేసి. అప్పుడు మనకి సెలక్షన్ రూల్స్ అనేసి వస్తాయి, అప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ దేనికి సంబంధించిందంటే, ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇది ఎవరి గురించి? మ్యాక్స్ ప్లాంక్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు, చదవండి. ఆయన PhD ఎప్పుడు కంప్లీట్ చేశాడు, ఎక్కడ కంప్లీట్ చేశాడు, ప్లస్ ఆయన ఏ యూనివర్సిటీలో పనిచేశాడు, జర్మనీ ఆయన అనమాట, ఆయన జర్మన్ ఫిజిసిస్ట్ ఆయన. సో అదంతా ఆయన గురించి అనమాట. ఆయన PhD దేంట్లో చేశాడు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, అదంతా ఈ పారాగ్రాఫ్లో ఉంది, ఒకసారి చదవండి. ఓకే, దాని తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఇది ఐన్స్టీన్ అనే ఆయన ఒక పెద్ద ఫేమస్ సైంటిస్ట్ కనుక్కున్నాడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దానికి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఆయనకి సంబంధించి 3 మెయిన్ రీసెర్చ్ టాపిక్స్ ఆయన ఉన్నాయన్నమాట. సో ఆ 3 టాపిక్స్ వల్ల ఈయన ఐన్స్టీన్ అనే ఆయన ఒక పెద్ద మేధావి, చాలా పెద్ద సైంటిస్ట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ విధంగాన చాలా పెద్ద ఫేమస్ అనమాట. ఆయన ఒకడు, ఇంకా ఐజాక్ న్యూటన్ అనేసి ఇంకో ఆయన, వాళ్ళు చాలా పెద్ద సైంటిస్టులు అనమాట వాళ్ళు. సో ఇక్కడ ఐన్స్టీన్ అనే ఆయన ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి కనుక్కున్నాడు అనమాట, రీసెర్చ్. సో అందులో ఏం చెప్తున్నాడంటే, మెయిన్గా ఫస్ట్ దాని మీద పనిచేసింది ఆయన హెడ్జ్ అనమాట. 1887లో హెడ్జ్ అనే ఆయన ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి వర్క్ చేశాడు అనమాట. దాని తర్వాత ఐన్స్టీన్ అనే ఆయన దాన్ని డెవలప్ చేశాడు అనమాట. ఓకే, ఇన్ 1887 హెన్రీజ్ హెడ్జ్ అనమాట. హెచ్ అంటే హెన్రీజ్ హెడ్జ్ పర్ఫార్మ్డ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఎలక్ట్రాన్స్ కానీ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ వర్ ఎజెక్టెడ్ వెన్ సర్టెన్ మెటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం, రుబీడియం, సీజియం ఎక్సెట్రా వర్ ఎక్స్పోజ్డ్ టు ఏ బీమ్ ఆఫ్ లైట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2.9. అంటే 2.9 ఫిగర్ ఇది. సో ఈ డయాగ్రామ్లో చూపించినట్టు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నాడు, ఏదో ఒక మెటల్ అన్నమాట. సో సీజియం కానీ, రుబిడియం కానీ, పొటాషియం కానీ ఒక మెటల్ తీసుకున్నాడు. ఈ కనిపిస్తుంది ఒక మెటల్ అనమాట. అది ఇలా లో వ్యాక్యూమ్ దగ్గర, అంటే లో ప్రెషర్ దగ్గర ఈ క్యాథోడ్ రే ట్యూబ్లో పెట్టాడనమాట. ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది క్యాథోడ్ రే ట్యూబ్. మనం జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో చూసాము, ఆ వీడియో చూడండి. జేజే థామ్సన్ అనేసి మీరు హెడ్డింగ్ చూస్తే జేజే థామ్సన్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేసి వీడియోస్లో మీకు టాపిక్ దొరుకుతుంది. అది చూస్తే క్యాథోడ్ రే ట్యూబ్ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ మెటల్ పెట్టి దానిపైకి ఒక లైట్, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. లైట్ అంటే మామూలుగా ట్యూబ్ లైట్ నుంచి వచ్చే లైటు, బల్బ్ నుంచి వచ్చే లైటు కాదు.
దానికి ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ అనమాట. అంటే మనం చెప్పుకున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో రేడియో వేవ్స్ కానీ, మైక్రోవేవ్ కానీ, ఐఆర్ రేడియేషన్ కానీ, లేకపోతే విజిబుల్ లైట్ కానీ, యూవీ రేడియేషన్ కానీ, ఎక్స్రేస్ కానీ, గామా రేడియేషన్ కానీ, సో వీటినన్నిటినీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఇండివిజువల్గా వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు అనమాట. సో అందులో నుంచి ఒక ఫ్రీక్వెన్సీ, మంచి ఎనర్జెటిక్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఒక రేడియేషన్ని తీసుకున్నాడు. దాన్నే లైట్ అంటున్నారు అనమాట. ఇక లైట్ అనేసి రాస్తుంది కదా, అది తీసేద్దాం. ఇది ఫస్ట్ మనం ఓకే. సో ఇక్కడ ఈ లైట్ అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇక్కడ మెటల్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ మెటల్ సర్ఫేస్ పెట్టాడు, క్యాథోడ్ రే ట్యూబ్ అనమాట, క్లోజ్ చేస్తాడు. దాన్ని తీసుకెళ్ళి యామ్మీటర్కి కనెక్ట్ చేశాడు. ఇది యామ్మీటర్. యామ్మీటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ని డిటెక్ట్ చేస్తుంది, ప్లస్ ఎంత ఎలక్ట్రిసిటీ ఉంది, ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అనే రీడింగ్ని అది చూపెడుతుంది అనమాట. ఓకే. సో ఆ లైట్ని ఈ మెటల్ రాడ్ మీద పడేటట్టు చేశాడు. అప్పుడు ఏమైందంటే ఆ మెటల్ రాడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా బయటకు వచ్చింది అనమాట. ఇక్కడ చూసారు రెడ్ కలర్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినట్టు యారో చూపెడుతున్నాడు. సో ఆ యారో అంటే ఈ మెటల్ రాడ్ నుంచి ఈ ఎలక్ట్రాన్స్ ఇలా బయటకు వస్తున్నాయి అన్నమాట. వచ్చి ఇక్కడ డిటెక్టర్ పెట్టాడు, ఫ్లోరోసెంట్ స్క్రీన్ పెట్టాడు అనమాట. సో ఫ్లోరోసెంట్ స్క్రీన్ కానీ లేకపోతే ప్లస్ మైనస్ ఒక ప్లేట్ పెట్టాడు అనమాట. దాని మీద వచ్చి ఆ ఎలక్ట్రాన్స్ ఢీ కొట్టగానే ఈ యామ్మీటర్లో మనకి రీడింగ్ తెలుస్తుంది. ఆ యామ్మీటర్లో రీడింగ్ చూసి మనకి అన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది, లైట్ని లేకపోతే రేడియేషన్ని మెటల్ రాడ్ మీద, మెటల్ ప్లేట్ మీద బొంబార్డ్ చేసినప్పుడు, దాని మీద పడేటట్టు ఇరేడియేట్ చేసినప్పుడు ఆ మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి అన్నమాట. దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఫోటో అంటే ఏంటంటే లైట్. జనరల్గా మనం ఫోటో తీసాం అంటాం కదా, కానీ అక్కడ జరిగేది ఏంటి, ఒక లైట్ మన ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. సో దాన్ని లైట్ అంటారు. ఫోటో అంటే లైట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఫోటో అంటే లైట్ ఈ మెటల్ మీద పడడం వల్ల దాని నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావడాన్ని ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు అనమాట. సో అది దాని మీనింగ్. సో ఇది ఈ డయాగ్రామ్ అనమాట. అప్పుడు మనం చూద్దాం దాని గురించి. ఇక్కడ ఏం రాశాడు, ద ఫినామినన్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఆ విధంగా మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావడాన్ని, రేడియేషన్ మెటల్ ప్లేట్ మీద పడినప్పుడు ఆ మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావడాన్ని, ఆ మెటల్స్ ఏంటి, పొటాషియం కానీ, రుబిడియం కానీ, సీజియం కానీ, టంగస్టన్ కానీ అలాంటివి అన్నమాట. సో బయటికి రావడాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటారు అన్నమాట. రిజల్ట్స్ అంటే ఏంటి, ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో గమనించిన రిజల్ట్స్ ఏంటంటే, the electrons are ejected from the metal surface as soon as the beam of light strikes the surface. అంటే ఎంత ఫాస్ట్గా బీమ్ ఈ మెటల్ సర్ఫేస్ మీద అటాక్ చేసిందో అంతే ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ కూడా బయటకు వచ్చినాయి అంట. కొంచెం టైం తీసుకుని బయటికి రాలా, ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసింది. ఓకే, అదే చెప్తున్నాడు. దేర్ ఈజ్ నో టైమ్ ల్యాగ్ బిట్వీన్ స్ట్రైకింగ్ ఆఫ్ లైట్ బీమ్ అండ్ ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే టైం ల్యాగ్ లేదు, అంటే అది కొంచెం గ్యాప్ తీసుకుని ఎలక్ట్రాన్స్ బయటికి రాలా. ఎప్పుడైతే రేడియేషన్ అనేది మెటల్ సర్ఫేస్ మీద ఢీ కొట్టిందో వెంటనే మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చినవి. అవి గ్యాప్ తీసుకోలేదు, టైం ల్యాగ్ తీసుకోలేదు అనేసి ఒక మెయిన్ పాయింట్ అబ్జర్వ్ చేశాడు అనమాట ఆయన. సెకండ్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేశాడు, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్, కానీ ఇంటెన్సిటీ డిఫరెంట్ అనమాట. అంటే రెడ్ లైట్ తీసుకున్నాడు, రెడ్ లైట్ అంటే ఫ్రీక్వెన్సీ 750 నానోమీటర్స్ ఉన్నటువంటి వేవ్ లెంత్ 750 నానోమీటర్స్ ఉన్నటువంటి లైట్ని తీసుకుంటే దాన్ని రెడ్ లైట్ అంటారు. సో అలాంటి లైట్ని లైట్గా అంటే జస్ట్ అలా ఢీ కొట్టడం, లేకపోతే చాలా తీక్షణంగా చాలా ఇంటెన్స్గా ఆ రెడ్ లైట్ని దాని మీద పడేటట్టు చేయడం. అలా ఎక్కువ అది రెడ్ లైటే, ఇది రెడ్ లైటే. అంటే తక్కువ ఇంటెన్సిటీ ఉన్నా రెడ్ లైటే, ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నా రెడ్ లైటే. సో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రెడ్ లైట్ని, అది రెడ్ ఇది రెడ్ అంటే ఫ్రీక్వెన్సీ సేమ్, కానీ
ఇంటెన్సిటీ డిఫరెంట్ అనమాట. ఫ్రీక్వెన్సీకి ఇంటెన్సిటీకి డిఫరెన్స్ ఉంది. సో ఫ్రీక్వెన్సీ సేమ్ అనమాట. కానీ ఇంటెన్సిటీ పెంచితే లైట్‌లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటికి రావడాన్ని గమనించాడనమాట. ఓకే. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్‌నెస్ ఆఫ్ ది లైట్. సో ఫ్రీక్వెన్సీ సేమ్. డల్ లైట్ అయినా బ్రైట్ లైట్ అయినా ఫ్రీక్వెన్సీ సేమ్ అనమాట. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమంటున్నాడంటే ఫర్ ఈచ్ మెటల్ దేర్ ఏ క్యారెక్టరిస్టిక్ మినిమం ఫ్రీక్వెన్సీ μ0. అంటే ఏ మెటల్ తీసుకున్నా, పొటాషియం తీసుకున్నా, రుబీడియం తీసుకున్నా, సీజియం తీసుకున్నా, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ మనం యూస్ చేయాలి. ఓకే. సో ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని యూస్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక్క మినిమం ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ కన్నా ఆ మినిమం ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే దాన్ని μ0 అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ఎలక్ట్రాన్స్ బయటికి రావు. ఈ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే జస్ట్ ఎలక్ట్రాన్ సర్ఫేస్ నుంచి అలా బయటకు వచ్చి అలా అక్కడే పడిపోతుంది అనమాట. జస్ట్ ఒక ఎలక్ట్రాను ఈ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే, ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ అయితే మనం యూస్ చేసి ఈ సర్ఫేస్ మీద బొంబార్డ్ చేస్తే ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఒక్క నిమిషం, ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఆ ఎలక్ట్రాన్ ఇక్కడే పడిపోతుంది. అంటే అలాంటి ఫ్రీక్వెన్సీని జస్ట్ ఒక ఎలక్ట్రాను ఆ మెటల్ సర్ఫేస్ నుంచి అలా బయటకు వచ్చింది. అది ట్రావెల్ చేయాల, దానికి కైనెటిక్ ఎనర్జీ లేదు. అది ఇలా ఇలా ట్రావెల్ చేసి ఇక డిటెక్టర్ దాకా రాలేదు. జస్ట్ అలా బయటకు వచ్చి అలా అక్కడే ఆగిపోయింది, కింద పడిపోయింది. అలాంటి అంత ఫ్రీక్వెన్సీని, అంత మినిమం ఫ్రీక్వెన్సీని μ0 అన్నాడు అనమాట. μ0. ఓకే. అది మినిమం ఫ్రీక్వెన్సీ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో కైనెటిక్ ఎనర్జీ ఉండదు ఎలక్ట్రాన్స్కి. ఓకే. ఆల్సో అలాంటి ఫ్రీక్వెన్సీని ఏమంటారంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే బౌండరీ అనమాట. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని జస్ట్ అలా బయటికి తీయడం అనమాట. అంత ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ని ఆ మెటల్కి పర్టికులర్గా ఆ మెటల్కి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే పర్టికులర్గా పొటాషియంకి అయితే ఒక థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రుబీడియంకి అయితే ఇంకో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సీజియంకి అయితే, సోడియంకి అయితే ఇంకో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఒకానొక ఫ్రీక్వెన్సీ దగ్గర ఎలక్ట్రాన్ అనేది జస్ట్ బయటకు వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం అనుకోండి, ఎలక్ట్రాన్ బయటికి రాదు. కానీ ఆ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ చేసాం అనుకోండి, యూస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ చేసాం కాబట్టి అది జస్ట్ బయటికి రావడం కాదు, అది పరిగెడుతుంది, అది డిటెక్టర్ వైపు పరిగెడుతుంది. అంటే తక్కువ ఒక ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ఎలక్ట్రాన్ అనేది బయటికి రాదు. ఎగ్జాక్ట్గా అంతే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే జస్ట్ బయటకు వస్తుంది, కానీ పరిగెత్తదు. ఆ ఫ్రీక్వెన్సీ కన్నా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి అంటే ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ని యూస్ చేస్తే అది బయటకు వచ్చి అది డిటెక్టర్ వైపు పరిగెడుతుంది. అంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందన్నమాట. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తున్నాం. ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎంత అయితే మనం యూస్ చేస్తామో ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఆ ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. అందుకు అది పరిగెడుతుంది అనమాట. ఓకే. అది ఇక్కడ చెప్పాడు చూడండి, బిలో విచ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్. అంటే μ0 కన్నా తక్కువ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేయలేం. ఓకే. ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ మ్యూ గ్రేటర్ దెన్ μ0 అంటే μ0 కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ కమ్అవుట్ విత్ సర్టన్ కైనెటిక్ ఎనర్జీ. అది ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ఎలక్ట్రాన్ బయటకు వచ్చి అది డిటెక్టర్ వైపుకి పరిగెడుతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉందన్నమాట దానికి. ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ యూస్డ్. అంటే ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచితే ఇంకా వేగం, ఆ కైనెటిక్ ఎనర్జీ యొక్క వేగం కూడా పెరుగుతుంది అనమాట, స్పీడ్ పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా డిటెక్టర్ వైపు వెళ్తుంది. ఎంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ యూస్ చేస్తే అంత ఫాస్ట్గా ఎలక్ట్రాన్ అనేది డిటెక్టర్ వైపుకి పరిగెడుతుంది అనమాట. అదే ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంతే
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తే జస్ట్ బయటకి వస్తుందన్నమాట. దానికి కైనెటిక్ ఎనర్జీ ఏమి ఉండదు. అలా అనమాట. ఆ విధంగా 3 ఈ 3 అబ్జర్వేషన్స్ ఆయన చేశాడు. హర్ట్జ్ అని ఆయన చేశాడనమాట. ఓకే. దాని తర్వాత ఆల్ ద అబోవ్ రిజల్ట్స్ could not be explained on the basis of laws of classical physics. అంటే ఈ మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మెటల్ మీద వేస్తున్నాం. అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ నేచర్ ఉంటే అది ఆ ఎలక్ట్రాన్స్ని బయటికి తెప్పించడం, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉందన్నమాట. పార్టికల్ నేచర్ ఇలా. సో ఇది వేవ్ నేచర్, ఇది పార్టికల్ నేచర్, ఇది పార్టికల్ నేచర్. సో ఈ వేవ్ నేచర్ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అంటే లైట్కి ఎలక్ట్రాన్ని బయటికి తీయడం దానికి రాదు. ఎందుకంటే ఒక రాయిని కదపాలంటే ఇంకో రాయితోనే కదపగలం. ఓకే. కానీ ఆ రాయి మీద మనం లైట్ వేస్తే కదులుతుందా? కదలదు. కానీ ఇంకో రాయితో కొడితే కదులుతుంది. అంటే ఈ లైట్లో చిన్న పార్టికల్స్ ఉన్నాయన్నమాట. ఆ పార్టికల్స్ ఉన్నాయి అనేసి మనం అనుకుంటేనే ఆ పైన 3 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. కానీ దాంట్లో పార్టికల్స్ లేవు అనేసి అనుకుంటే మాత్రం ఆ పైన 3 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనమాట వేవ్ థియరీతో. కాబట్టి ఆల్ ద అబోవ్ రిజల్ట్స్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్ ఆఫ్ క్లాసికల్ ఫిజిక్స్. అంటే వేవ్ నేచర్ మనం బేస్ చేసుకొని లైట్కి ఓన్లీ వేవ్ నేచరే ఉంటుంది అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ 3 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎప్పుడైతే లైట్కి పార్టికల్ నేచర్ ఉంటుంది అనేసి మనం అనుకుంటామో ఆ 3 పాయింట్స్ ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, జస్టిఫై చేయొచ్చు అనమాట. ఓకే. తర్వాత అకార్డింగ్ టు లేటర్ అంటే క్లాసికల్ ఫిజిక్స్, లేటర్ అంటే క్లాసికల్ ఫిజిక్స్. అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ద ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ది బీమ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్ ద బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్. ఇన్ అదర్ వర్డ్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దెమ్ షుడ్ డిపెండ్ ఆన్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్. అంటే క్లాసికల్ ఫిజిక్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏంటంటే చూడండి, అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ద ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ది బీమ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ అపాన్ ద బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్. ఎనర్జీ అనేది లైట్ యొక్క బ్రైట్నెస్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు అనమాట. క్లాసికల్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఆఫ్ ది బీమ్ అంటే ఈ లైట్ ఉంది కదా మనకి, ఈ లైట్ సో ఆ లైట్కి ఎనర్జీ అనేది దాని యొక్క బ్రైట్నెస్ మీద డిపెండ్ అవుతుంది అంటుందన్నమాట ఆ క్లాసికల్ ఫిజిక్స్. ఓకే. ఇన్ అదర్ వర్డ్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దెమ్ షుడ్ డిపెండ్ ఆన్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్. అంటే ఆ ఎలక్ట్రాన్స్ బయటికి రావడం, ఇంకా ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్స్ బయటికి రావడం, ప్లస్ అవి టార్గెట్ వైపుకి పరిగెత్తడం అనేది ఆ లైట్ యొక్క బ్రైట్నెస్ మీద డిపెండ్ అవుతుంది అనేసి క్లాసికల్ ఫిజిక్స్ చెప్తుంది. కానీ అది తప్పు. యాక్చువల్గా బ్రైట్నెస్ మీద డిపెండ్ అవ్వదు. ఇంటెన్సిటీ అన్నా బ్రైట్నెస్ అన్నా ఒకటే. ఇంటెన్సిటీ కానీ బ్రైట్నెస్ కానీ దాని మీద డిపెండ్ అవ్వదు. కానీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ వేరు. ఫ్రీక్వెన్సీ పెంచితే అది బయటకు వచ్చి పరిగెడుతుందని చెప్పుకుందాం మనం. ఎంత కావాలో అంతే ఇస్తే జస్ట్ అది బయటకు వస్తుందని చెప్పుకుందాం. అంటే ఎలక్ట్రాన్ బయటికి రావడం అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా అది డిటెక్టర్ వైపు పరిగెడుతుంది అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి అనేది బ్రైట్నెస్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. బ్రైట్నెస్ పెంచితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటికి ఎక్కువ వస్తాయి. కానీ ఫ్రీక్వెన్సీ పెంచితే ఆ ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ బాగా పెరుగుతుంది అన్నమాట. అది యాక్చువల్గా జరిగేదన్నమాట. కానీ ఈ రెండు కూడా బ్రైట్నెస్ వల్లే జరుగుతుంది అనేసి క్లాసికల్ మెకానిక్స్ చెప్తుందన్నమాట ఫిజిక్స్. అంటే అది తప్పు అనేసి ఈయన ప్రూవ్ చేశాడనమాట. యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ వల్ల అది బయటకు వస్తుంది అనేది ఈయన ఐన్స్టీన్ అని ఆయన చెప్పాడనమాట. ఓకే. ఏమంటాడు?
సో ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ దో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ డస్ డిపెండ్ అపాన్ ద బ్రైట్నెస్, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బ్రైట్నెస్ డిపెండ్ అయినా ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్, బ్రైట్నెస్ మీద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద బ్రైట్నెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ మనకి విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ విబ్జిఆర్ యొక్క విబ్జిఆర్ అంటే ఆర్ అనేది లాస్ట్ అనమాట. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేసి మనకి ఇంద్రధనుస్సు అంటారు కదా, రెయిన్బో ఆఫ్ కలర్స్. అందులో లాస్ట్ కలర్ రెడ్ కలర్ని తీసుకున్నాడు అనమాట. ఆ రెడ్ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 4.3 to 4.6 into 10^14 హెర్ట్జ్ ఉంటుంది దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెడ్ కలర్ లైట్కి. ఆఫ్ ఎనీ బ్రైట్నెస్, ఈ మధ్యలో ఏ బ్రైట్నెస్ తీసుకున్నా ఫ్రీక్వెన్సీ సేమ్. ఏ బ్రైట్నెస్ తీసుకున్నా అంటే ఇంటెన్స్ రెడ్ లైట్ తీసుకున్నా లేకపోతే డల్ రెడ్ లైట్ తీసుకున్నా ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్టర్ అవుతున్నాయి అన్నమాట. అదే రెడ్ లైట్ కాకుండా బ్లూ లైట్ తీసుకున్నాడు, ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది తీసుకుంటే అది డల్ లైట్ తీసుకున్నా సరే ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది అనమాట, ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఫాస్ట్గా బయటకు రావడం అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫుల్గా బయటకు రావడం అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అదే ఈ మొత్తం పారాగ్రాఫ్ అనమాట. ఓకే, ఆ విధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో of any brightness may shine on the piece of potassium metal for hours but no photoelectrons are ejected. అంటే రెడ్ లైట్ని పొటాషియం మెటల్ మీద ఎంత ఇంటెన్సిటీ ఉన్న రెడ్ లైట్ని కూడా పొటాషియం మెటల్ మీద ఫుల్ ఇంటెన్సిటీ ఉన్న రెడ్ లైట్ని పొటాషియం మెటల్ మీద మనం ఫోకస్ చేస్తే అసలు ఎలక్ట్రాన్స్ అనేది బయటికి రాలేదు. కానీ జస్ట్ డల్ లైట్, ఏ లైట్? ఎల్లో లైట్ తీసుకున్నాడు, జస్ట్ డల్ లైట్ తీసుకున్నాడు, జస్ట్ పొటాషియం మీద వేయంగానే అది బయటకు వచ్చింది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ పెంచాం. రెడ్ లైట్ ఎంత ఇంటెన్స్ ఉన్నా సరే ఎలక్ట్రాన్ అనేది బయటికి రాలా. అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ కన్నా తక్కువ అనమాట రెడ్ లైట్ అనేది. థ్రెషోల్డ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఇది ఎల్లో లైట్ అనమాట. విబ్జిఆర్ అంటారు కదా, వైలెట్, ఇండిగో, ఆరెంజ్, ఎల్లో. ఎల్లో కలర్ లైట్ అనేది రెడ్ కలర్ లైట్ కన్నా ఫ్రీక్వెన్సీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ. దాన్ని తీసుకుంటే ఎలక్ట్రాన్ డల్ లైట్ తీసుకున్న, ఎల్లో లైట్ డల్ లైట్ని తీసుకున్న జస్ట్ అలా ఫోకస్ చేయగానే ఎలక్ట్రాన్ బయటికి రావడాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఓకే, ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ పొటాషియం మెటల్ ఈజ్ 5 × 10^14 హెర్ట్జ్ అనమాట. ఓకే, అది ఎల్లో లైట్కి సమానం. సో ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ డల్ లైట్ ఉన్నా సరే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అదే రెడ్ లైట్ 4.3, 4.5 × 10^14 హెర్ట్జ్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రెడ్ లైట్ ఎంత ఇంటెన్స్ లైట్ కూడా పొటాషియం మీద వేసిన ఎలక్ట్రాన్ బయటికి రాదు అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, ఐన్స్టీన్ in 1905 was able to explain the photoelectric effect using Planck's quantum theory of electromagnetic radiation as a starting point. అంటే ఐన్స్టీన్ అని ఆయన ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని అంటే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఈయన అనమాట ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ప్లాంక్స్ క్వాంటమ్ మోడల్ యూస్ చేసుకొని. పెద్ద మేధావి అంటారు ఈయన్ని. సో ఇక్కడ ఏం రాశాడంటే షైనింగ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఆన్ ఏ మెటల్ సర్ఫేస్ కెన్ దేర్ఫోర్ బి వ్యూడ్ యాజ్ షూటింగ్ ఏ బీమ్ ఆఫ్ పార్టికల్స్. అంటే పార్టికల్ నేచర్ని ఈయన కన్సిడర్ చేశాడు అనమాట. అంటే ఒక లైట్ ఒక మెటల్ మీద పడితే, ఒక లైట్ అనేది ఈ మెటల్ మీద పడితే దాన్ని ఎలా చూస్తున్నాడంటే పార్టికల్స్ అన్నీ ఇలా ఆ మెటల్ని వచ్చి ఢీ కొట్టడం అనేసి అని అన్నాడు అనమాట. అంటే క్వాంటమ్, ఈ పార్టికల్స్నే క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ అంటాడనమాట. నిన్న మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈయన ప్లాంక్స్ అని ఆయన చాలా తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి పాకెట్ని, ఆ రేడియేషన్లో ఉన్నటువంటి పాకెట్ని క్వాంటమ్ అన్నాడు అనేసి మనం నేను చెప్పుకున్నాం. అంటే ఈ మెటీరియల్ మీద, ఈ మెటల్ మీద ఈ లైట్ పడుతుంది అంటే అది వేవ్ కాదు, పార్టికల్స్ వచ్చి ఆ లైట్లో ఉన్న పార్టికల్స్ వచ్చి ఆ వస్తువుని, ఆ మెటల్ని ఢీ కొడుతున్నాయి అనేసి ఐన్స్టీన్ చెప్పాడు అనమాట.
When a photon of sufficient energy strike on electron in the atom of metal, it transfers energy instantaneously to the electron during the collision, and the electron is ejected without any time lag or delay. అంటే ఇది వచ్చి ఇలా దాని మీద పడంగానే ఇందులో ఉన్నటువంటి ఈ ఫోటాన్స్, ఈ క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్, ఈ మెటల్లో ఉన్నటువంటి ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ని కొట్టంగానే ఈ ఆటంలో నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి, ఇలా బయటకు వస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇమ్మీడియట్గా బయటకు వస్తాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, గ్రేటర్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద ఫోటాన్, greater will be the transfer of energy to the electron and greater kinetic energy of the ejected electron. అంటే దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటే ఇది ఫాస్ట్గా బయటకు వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. దానికి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఉంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, in other words, kinetic energy of the ejected electron is proportional to the frequency of the electromagnetic radiation. అంటే ఇది ఎంత ఫాస్ట్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా రావాలి ఇది బయటకంటే దీనికి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి ఈ రేడియేషన్కి. సిన్స్ ద స్ట్రైకింగ్ ఫోటాన్ అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీ పాకెట్స్ అన్నమాట. ఫోటాన్స్ అంటారు వాటిని. క్వాంటా ఆఫ్ ఎనర్జీ హెచ్న్యూ, దాని యొక్క ఎనర్జీ హెచ్న్యూ ఉంటుంది. ఓకే, సిన్స్ ద స్ట్రైకింగ్ ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్న్యూ, ఇదిగో స్ట్రైకింగ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ హెచ్న్యూ, అండ్ the minimum energy required to eject the electron is hnu 0 కావాలి. కాల్డ్ వర్క్ ఫంక్షన్. ఈ హెచ్న్యూ 0ని అంటే మినిమం ఫ్రీక్వెన్సీని ప్లాంక్స్ కాన్స్టెంట్, మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత అనుకున్నాం మనం, μ0 అనుకున్నాం కదా, దాన్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ మల్టిపుల్ చేస్తే హెచ్న్యూ 0 అవుతుంది. ఇది ఎనర్జీ అనమాట. హెచ్న్యూ అంటే ఎనర్జీ అనేసి మనం చెప్పుకున్నాం కదా, ప్లాంక్ అనే ఆయన చెప్పాడు ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ అనేసి. హెచ్న్యూ 0 అనేది మినిమం ఎనర్జీ అనమాట. సో దాన్నే ఇంకో వర్డ్ యూజ్ చేస్తారంటే వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్ అంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రాన్ టు ఎజెక్ట్ ఫ్రమ్ ద యాటమ్ అనమాట. అంటే తక్కువ ఎనర్జీ ఒక ఎలక్ట్రాన్ యాటంలోంచి బయటకు రావడానికి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తీసుకుని తక్కువ ఎనర్జీ అనమాట. ఓకే, దెన్ ద డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ హెచ్న్యూ మన హెచ్న్యూ డాష్. ఇది అంటే మనం ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తాం కానీ దానికి కావాల్సినంత హెచ్న్యూ 0. అప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. హెచ్న్యూలోంచి హెచ్న్యూ 0 తీసేస్తే అంటే అది ఎనర్జీ ఎక్కువ యూస్ చేసాం కదా ఫ్రీక్వెన్సీ, కానీ దానికి అంత ఎక్కువ అవసరం లేదు కదా, ఆ ఎక్కువ ఎనర్జీ అది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది. అంటే ఈ ఫార్ములా చూడండి, ఈ ఫార్ములా చూస్తే మీకు అర్థమవుతుంది. హెచ్న్యూ అంటే ఎక్కువ ఎనర్జీ మనం దాని మీద వేసాం, ఆబ్జెక్ట్ మీద మనం ఇలా వేసాం ఆబ్జెక్ట్ మీద, కానీ దానికి కావాల్సింది ఎంత హెచ్న్యూ 0. అంటే మిగిలిన ఎనర్జీ ఇది ఈ ½ mv² అనేది కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా అనమాట. ఫిజిక్స్లో వస్తుంది ½ mv². m అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, v అనేది వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేసి మనం చెప్పుకుంటాం అనమాట. ½ mv². అంటే మనకి ఆ ఫార్ములా ఏంటంటే హెచ్న్యూకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఇది ఫార్ములా హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ 0 ప్లస్ ½ mv² అనమాట. where me is equal to mass of the electron and v is the velocity associated with the ejected electron. అది v ఎక్కువ ఉంటే ఫాస్ట్గా పరిగెడుతుంది, v తక్కువ ఉంటే స్లోగా పరిగెడుతుంది డిటెక్టర్ వైపు. ఓకే, లాస్ట్లీ a more intense beam of light consists of large number of photons. Consequently, the number of electrons ejected is also larger as compared to that in the experiment in which a beam of weaker intensity that is employed. అంటే ఏమంటున్నాడంటే ఇంటెన్స్ లైట్లో ఎక్కువ ఫోటాన్స్ ఉంటాయి, ఆ ఎక్కువ ఫోటాన్స్ వెళ్ళి మెటల్ మీద పడినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి అన్నమాట. కానీ అది ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ కాదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే అది మెటల్ మీద పడినప్పుడు సఫిషియెంట్ ఎనర్జీ ఉంటేనే అది బయటకు వస్తుంది. అది ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నా ఇంటెన్సిటీ తక్కువ ఉన్నా ఒక సఫిషియెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి బీమ్ని మెటల్ మీద వేసినప్పుడు అది తప్పకుండా బయటికి వస్తుంది అనమాట. ఆ మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. ప్లస్ మిగిలిన ఎనర్జీ ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యూస్ చేస్తే ఆ మిగిలిన ఎనర్జీ అనేది
కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ డిటెక్టర్ వైపు పరిగెత్తి అది యామ్మీటర్లో మనకి కరెంట్ పాస్ అవుతున్నట్టు రీడింగ్ చూపెడుతుంది అనమాట. ఓకే, ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. ఇది దీంతో మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనకి దాని తర్వాత ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే డ్యూయల్ బిహేవియర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉంది, ప్లస్ మనకి వేవ్ నేచర్ ఉంది. పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఉంది. దాని గురించి మనం రేపు చూద్దాం. ఓకే, అప్పటివరకు టేక్ కేర్, బాయ్.